ఇక్కడ బాలాజీ నగర్ లో 2 నైట్ అవుట్ ఉన్నాయి. మరి 4:45 ఒకటి, 5:15 ఒకటి, 2 మార్నింగ్ బయలుదేరేవి. సో దాంట్లో ఒక బస్సులో బ్యాటరీలు అనేవి దొంగతనం చేశారు విజయఆర్ నగర్లో. రాత్రి ఏ టైంలో చేశారో తెలియదు. సీసీ కెమెరాలు ఇక్కడ ఐడెంటిఫై చేస్తే ఇక్కడ మనకి స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల సీసీ కెమెరాల్లో మనకి ఏవి రికార్డు కాలేదు సరిగా. మీ కాలనీ వాసులంతా కొంచెం చూసుకొని ఇక్కడ ముందు పునరావృతం కాకుండా చూస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇది పబ్లిక్ ఉపయోగపడే బస్సు. సో మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, అందరూ దీని బెనిఫిట్ పొందుతున్నారు. అందరికీ ఫ్రీ ఉంది. ఇట్లాంటి ఫ్రీ బస్ని మనము పోగొట్టుకోవడము, దీన్ని మనము కాపాడుకోలేకపోవడం అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. సో మీరు ముందు ఇట్లాంటివి జరగకుండా కోరుకుంటున్నాను. పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేశాము, వాళ్ళు కూడా పంచనామా చేసుకొని ఇది రద్దు చేస్తారు. మీకు ఈ కాలనీలోనే ఎక్కడన్నా కొంత ఇళ్ళల్లో ఉంటాయి సీసీ కెమెరాలు. చూసుకొని ఎవరన్నా ఇట్లాంటిది బ్యాటరీలు తీసుకుపోయి ఐడెంటిఫై అవుతే మా దృష్టికి తీసుకెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఆ దొంగని మనం పట్టుకుంటే ఇట్లాంటి సార్. ఈ బస్సు ఇంతకు ముందు నుంచి అవుతుండేనా? ఇది రీసెంట్లీ మనం ఇక్కడ ఆపుతున్నాం ఆ బస్సు మనది? యాక్చువల్గా కంటోన్మెంట్ డిపో వాళ్ళు ఆపరేట్ చేసే బస్సు మాకు ట్రాన్స్ఫర్ అయినాయి. సార్ 6 నెలల నుంచి మేము నడిపిస్తున్నాం. అంటే కంటోన్మెంట్ డిపో వాళ్ళకి. సో వాళ్ళకి ఎలక్ట్రికల్ బస్సు రావడం వల్ల మాకు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే రాణిగంజ్ డిపోది కూడా ఒకటి ఇక్కడే నైట్ అవుట్ ఉంది, హనుమాన్ టెంపుల్ దగ్గర. ఇక్కడ 3 బస్సులు ఉన్నాయి ఇక్కడ. ఇలాంటివి జరగకుండా చూసుకుంటారు. కరెక్టే సార్. ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఎన్ని రోజుల నుంచి అవుతుంది బస్సు? ఎన్ని నెలల నుంచి? 8 నెలల నుంచి వస్తుంది. 8 నెలల నుంచి ఉంది. 8 నెలల నుంచి కాంది ఇది మొదటిసారి ఇలా దొంగతనం అనేది ఏంటంటున్నాం. ఈ మధ్యనే కంటోన్మెంట్ డిపో ఇక్కడ రాంపల్లి పిఎస్ దగ్గర పరిధిలో అయింది ఒకటి. ఇట్లాగే సేమ్ బ్యాటరీలు దొంగతనం చేశారు. ఘటన అనేది తీవ్రంగా మేము బస్సు వాసులందరూ ఖండిస్తున్నాం. ఇప్పుడు మన ప్రజల కోసం మనం ఏర్పాటు చేస్తున్నటువంటి బస్సులను మనం కాపాడుకోవాలి. ఈ దొంగతనం అనేది వాస్తవంగా తీవ్రంగా మా బస్సు ఖండిస్తున్నాం. ఇప్పటికే ఆల్రెడీ విజయనగర్ ప్రధాన రహదారి నుండి రాణిగంజ్ నుంచి వచ్చే బస్సులు ఆ టర్నింగ్ల వల్ల రోడ్డు ఇబ్బందులు ఉండడం వల్ల బస్సులు బంద్ అయినాయి. ఇప్పుడు ఈ ఆగిపేట నుంచి వచ్చే బస్సులు గత 8 నెలల నుంచి ఇక్కడ నైట్ ఆల్ట్ చేస్తున్నాం. ఇటువంటి బస్సులను వాళ్ళు బ్యాటరీ దొంగతనం చేయడం అనేది మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి మా బస్సు వాసులు కాలనీ వాసులు అందరం పూర్తిగా మన డిఎం గారికి పూర్తిగా సపోర్టు సహకారాలు అందజేసి చట్టపరంగా ఏ విధంగా అయితే చర్యలు తీసుకోవడానికి చట్టపరంగా దానికి మేము పూర్తిగా సహకరిస్తాం. ఇక నుండి ఇలాంటి పునరావృతం కాకుండా మేము కాపాడుకునే దిశగా మేము అందరం సహాయ సహకారాలు అందిస్తామని మా బస్సు కాలనీ వాసులు తెలియజేస్తాం. రాత్రి వీళ్ళు పక్కకు రూమ్ తీసుకొని రెంట్లో ఉంటారు. వీళ్ళు రెంట్ తీసుకున్నారు రూమ్. వాళ్ళు డ్రైవర్ కండక్టర్ కలిసి వాళ్ళు ఇక్కడ రూమ్ లోనే ఉంటారు అన్నమాట. పాపం వాళ్ళు ఇక్కడ రాత్రి 1 o'clock పడుకున్నారు. ఏ టైంలో దొరికి 1 నుంచి 5 లోపు దొంగతనం. అర్లీ మార్నింగ్ దొంగతనం అయింది. అర్లీ మార్నింగ్ అయింది. ఎక్కడ ఉంటారు వీళ్ళు? ఎవరన్నా వీళ్ళు డ్రైవర్ కండక్టర్ ఇక్కడ పక్కన రూమ్ తీసుకొని నైట్ అవుట్ బండి. అది నైట్ అవుట్ బండి. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇప్పుడు 25 years నుండి వస్తుందన్న బస్తీకి బస్సు. 25 years నుండి ఎటువంటిది ఇంతవరకు జరగాలి. మరి ఫస్ట్ టైం ఇట్లా ఎందుకు అయిందో ఏమో. మళ్ళీ మీరు ఎక్కడ ఉంటారా? అవునా? కరెంట్ వైర్లు వీకేస్తారు. తాగోతలు కరెంట్ వైర్ గుంజేస్తారు. మళ్ళీ పొద్దుగాల కరెంట్ వైర్ వాళ్ళ పని చెప్ప నంబర్